నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనం. నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఈ భాగంలో దేవుడు తన ప్రజలకు ఓదార్పుని ఇస్తున్నాడు. వారికి దొరికే విమోచన గురించి, ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. పాత సృష్టి అనగా పాపంతో చెడిపోయిన ప్రపంచం తొలగి దేవుడు ఇచ్చే శాశ్వత రాజ్యం ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలీయులు శత్రువుల నుండి విముక్తి పొంది దేవుని ప్రజలు శాశ్వతంగా దేవుని సన్నిధిలో నిలబడతారు. దేవుడు ఎలా తన ప్రజలను చివరి కాలంలో నిత్యమైన ఆశీర్వాదంతో నిలబెడతాడో చెప్తున్నటువంటి సందర్భం ఇది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అనగా ఇది శారీరకంగా క్రొత్త సృష్టిని సూచిస్తుంది. పాపం, మరణం, బాధలు లేనటువంటి దేవుని యొక్క నూతనమైన రాజ్యం. ఇది నిత్యమైనది మరియు మార్పు లేనిది. నీ సంతతి నిలిచియుండును అనగా దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్నట్లు అబ్రహాముతో చేసిన నిబంధన శాశ్వతమైనది. దేవుని ప్రజలు నశించరు, వారిని కాపాడి నిత్యము నిలబెడతాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. పాత జీవితం, పాత పాపాలు, పాత బాధలు అన్నీ తొలగించి మన లోపల దేవుడు క్రొత్త హృదయాన్ని ఇచ్చి నూతన సృష్టిగా చేస్తాడు. మన స్థితి మారినా దేవుని మాట ఎప్పుడూ మారదు. అతని వాగ్దానాలు మన జీవితానికి నిత్యమైన భరోసా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నవారు నా అన్నవారు మనలను మరిచినా విడిచినా దేవుడు మనలను తన అరచేతిలో చెక్కుకొని మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. మీ జీవితాలలో ఏ పరిస్థితులు ఉన్నా దేవుడు కొత్త మార్గాలు తెరుస్తాడు. మనం ఎదుర్కొనే కష్టాలు తాత్కాలికం. దేవుని యొక్క మహిమ శాశ్వతం. ఆ శాశ్వతమైనది మనకి సొంతం అవ్వాలి అంటే నిత్యము దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆమేన్.